నేను మీ శృతి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫుడ్ వీడియోలు చేయక చాలా రోజులు అయింది. రోజు నేను మటన్ కైమా చేస్తున్నాను. ఇదిగండి పచ్చిమిర్చి చీలికలు కోసుకున్నాను, ఇటుపక్క స్లైసెస్ కోసుకున్నాను, ఉల్లిపాయ, ఇంకా కర్రీకి ఇలాగా చిన్న చిన్నగా ముక్కలుగా ఉల్లిపాయలు కర్రీకి కదా తీసేసి ఈ బౌల్ వేసేసుకో. మా మమ్మీ పక్కన ఉండి చెప్తుంది నాకు. ఇలా బౌల్లోకి వేసుకొసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక్కసారి వాటర్ పోసుకొని వాష్ చేసుకోవాలి. ఓకే, ఒక్కసారి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఒకసారి వాష్ చేసుకుంటే నీట్ లేకుండా పిండుకొని పెట్టుకుంటే మొత్తం మసాలాలు కలుపుకుంటాం. ఒక వెరైటీ చేస్తున్నాం కానీ అప్పటికి కుకింగ్ వీడియో స్టార్ట్ చేయలేదు కదా. చుట్టాల్లో ఎవరు నమ్మరండి, శృతి వంట చేస్తుంది వచ్చినది కదా. వంట చేస్తుంటే ఎవరు అంటే ఇప్పటికీ ఇంటర్ డిగ్రీలు చదివే వాళ్ళే వంటలు చేయరు కదా. టీపడం కూడా రాదు సరిగ్గా, రైస్ వండడం రాదు. కానీ శృతికి కొంచెం మెచ్యూర్డ్గా చిన్నప్పటి నుంచి అంతా చేస్తుంది కాబట్టి నాకు చిన్నప్పటి నుంచే నేర్పించేసింది అన్ని వంటలు చేయటం. అన్నీ చేస్తుంది, అన్నీ చేసింది. కానీ ఎగ్ పగలగొట్టడం 2 months బ్యాక్ నేర్చుకుంది. ఎందుకంటే భయం తనకి ఎక్కడ పెంకులు పడిపోతాయి. ఇదిగోండి వాష్ చేసి పెట్టింది కదా, ఒక బౌల్లో తీసేసుకొని నీట్గా. ఇప్పుడు ఫస్ట్ తగినంత ఉప్పు, మీరు ఎంత తింటారు. నేను ఏం చేస్తానంటే ఎప్పుడు మామూలుగా మా మమ్మీ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అంటే కర్రీ మామూలు దాంట్లో అల్లం వెల్లుల్లి వేసేసి అవి వేగాక మసాలాలన్నీ నేనైతే కొంచెం ఫాస్ట్గా తొందరగా అయిపోతుంది అని చెప్పి ఇలా కొంచెం పసుపు, ఉప్పు, కారం, మసాలా దినుసులు అన్నీ వేసేసి దీంట్లోనే కలిపేసి కొంచెం పక్కన తర్వాత గరం మసాలా వేస్తాను. ధనియా పౌడర్ అయితే ఇంక మంచిది ఏదో హెల్త్కి. ఇదంతా కైమాకి పట్టాలి మసాలా. ఫ్రైడ్గా ఉంచి కొంచెం పప్పుచారు అలా చేసుకుంటే, రసం చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకోటి ఏం లేదు, ఇలా అయినా కొంచెం స్పైసీగా చేసుకుంటే ఇంకా నోటికి రుచి. ఎలా అంతా ఇలా కలిపేసుకున్నాను. ఇంకా చాలా కలర్ఫుల్గా వచ్చింది. కొంచెం ఇంకా కొంచెం వీలైతే మనం నేనైతే ఇదే వేసేస్తానండి. ఇంకా కర్రీలో ఉప్పు, కారం, పసుపు ఏమైనా ఆనియన్స్ వేసేసి ఇదే తీసుకొని దాంట్లో అల్లం, వెల్లుల్లి, కొంచెం ఆనియన్స్, కొంచెం మిర్చి ఇవన్నీ వేసేసి కొంచెం ఒక 2 మిరియాలు వేసుకుంటే చాలా స్పైసీగా ఉంటుంది. కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇలా 2 మిరియాలు వేసి 2 మిరియాలు వేసుకుంది కదా, వెల్లుల్లి, ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసుకున్నాండి. ఇది కొంచెం గ్రైండ్ చేసేసుకుంటే చిన్న దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు వేసేస్తున్నాము. ఇంకా మిక్స్ పట్టేసి ఫైన్ పేస్ట్ లాగా మెత్తగా చేసుకున్నాం. ఇది మనం ఇప్పుడు బిర్యానీ అన్నంలోకి వేసుకోవచ్చు, మటన్ కైమాలో. ఆయిల్ పోసేసుకొని ఇది బిర్యానీకి అండి ఆయిల్. నెక్స్ట్ అండి ఆయిల్ పెట్టేసాం కదా, ఆయిల్ వేడెక్కాక 2 మిరియాలు, అనాస్ పువ్వు, తర్వాత జాజికాయ, జాపత్రి, అదిగండి నెక్స్ట్ అన్ని యాలకులు అవి వేసేసి బిర్యానీ అన్నాం కదా, సో బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్నాము. ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. చాలు. ఉల్లిపాయలు వేగగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి వేసేసుకున్నాం. శృతికి వచ్చండి కానీ నేను ఊరినే చెప్తున్నాను, కొన్ని వీడియో తీసి. నెక్స్ట్ కుకింగ్ వీడియోస్ ఓన్లీ కాదండి, అన్నీ ఉంటాయి. వెల్లుల్లిపాయలు ఓకే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అది అడుగునంటుతున్నప్పుడే వేగినట్టు పచ్చివాసన కూడా. కలర్ వేసుకోకుండా ఇది బిర్యానీ అన్నము ఏంటంటే చాలా మంచిగా కనిపిస్తుంది అన్నమాట. ఫ్రై అయిపోయింది. ఇంకా 1 రైస్ తీసుకున్నామండి. మేము నార్మల్ రైసే తీసేసుకున్నాము, బిర్యానీ రైస్ ఏం కాదు. సో 4 glasses ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. అందుకని దాంట్లో కొంచెం పెరుగు, ఒక 2 spoons పెరుగు, 1 spoon అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కలుపుతున్నాము. ఇందాక ఎందుకు కలుపుకోలేదు అంటే కొంచెం స్మెల్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, అది కొంచెం కర్రీకి దగ్గరగా టైమింగ్లో ఉన్నప్పుడు వేసుకుంటే ఏంటంటే ఆ స్మెల్ ఎక్కువ పట్టదు. సో మనం కర్రీలో ఎలాగో పచ్చిగా ఎగుతుంది కాబట్టి. సో ఇలా మంచి మిక్స్ చేసేసుకొని ఇంకా ఆనియన్స్ ఎగ్గాని కర్రీలో వేసేసుకోవడం. నాకు పెరుగు ఇష్టం ఉండదు, శృతి పెరుగు తినదు అసలు.
శృతి పెరుగు తినదు, ఎవరైనా తింటుంటే పక్కకి వెళ్ళిపోతారు. వాసన చూసినా వామిటింగ్ చేసేసుకుంటారు కదా, శృతి కూడా అదే టైప్ అనమాట. సో నేను అందుకనే ముందు వేసుకుంటే వేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే ఇలా మధ్యలో స్టార్టింగ్ అంటే వేసుకుంటే అంత స్మెల్ పట్టదు కదా అని నేను ఇలా చేస్తాను అనమాట. మీరైతే ముందే వేసేసుకోవచ్చు. అల్లం వెల్లిపాయ పేస్ట్, ఈ వాటర్ని మసిలిపోతుంది. గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము. శృతి రైస్ కొంచెం వడకట్టేసి వేసేస్తుంది శృతి. ఈలోపు ఇది కలిపేసుకున్నది ఒకసారి చూసి పక్కన పెట్టేసేసుకొని ఇంకా కూరకి స్టార్ట్ చేసేసాము. ఈ లోపు ఏంటంటే మనం తీసుకున్న ఇది పేస్ట్, వెల్లిపాయ పేస్ట్, దీంట్లో ఏంటంటే కొంచెం పల్లీలు వేసుకుంటే చాలా టేస్టీ కర్రీ ఉంది. కొంచెం ఎంతో కాదు, ఒక టూ స్పూన్స్ పల్లీలు, 3 స్పూన్స్ పల్లీలు వేసేసుకుంటాం. రైస్ అంతా ఉడుకుతుంది ఇప్పుడు. ఇంకా 50% అయితే ఉడికిపోయింది. 50% కొంచెం ఉడికిపోయింది. ఆ నీళ్లు మసిలేటప్పుడే కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. మగ్గనిస్తే పల్లీలు వేయించుకున్న దాంట్లోనే కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, తర్వాత వేసేసి అన్నీ వేసేసి అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, లవంగా, సాజీరా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా వేగిపోయినాయి వచ్చినాయి మిర్చి వేసేసి, మిర్చి వేగేలోపు ఉల్లిపాయలు కూడా వేసేసి, ఇందాక చెప్పాను కదండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో కొంచెం పల్లీలు కూడా వేసుకుని మనం జీడిపప్పు పల్లీలు ఏంటంటే వేసుకోవచ్చు. నేను ఒక పల్లీలే వేసాను ప్రజెంట్. ఒకసారి ట్రై చేసి బాగుంటుంది. చూడండి ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా మటన్ కర్రీ ఉంది కదా, అదంతా కూర అంతా కూడా ఇప్పుడు మొత్తం దీంట్లో వేసేసుకోవడమే. ఇంకా విడిగా వేసుకునేది ఏమీ లేదు. చూడండి అదిగోండి మటన్ మొత్తం మసాలాలన్నీ కలిపేసుకున్నాను. ఇందాక చూసారు కదా, బిర్యానీ ఉండే ముందే నేను ఆల్రెడీ మొత్తం దాగుతుంది. ఇంకా మనకి ఉప్పు కారం తగినట్టయితే ఓకే, లేకపోతే కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కొంచెం ఉప్పు కారం ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే వేయట్లేదు. అంతా కలిపేసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీలో చేసేసుకున్నాను కాబట్టి వాటర్ వచ్చేస్తున్నాయి కదండి బయటికి, ఆ వాటర్తోనే ఉడికిపోతుంది అనమాట మటన్ అంతా. ఇంకా వాటర్ పోసి ఉడికింది కదండి, ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముందు వేసుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు అయితే మసాలా దినుసులు వేయగానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసేవాళ్ళు. కాకపోతే నేను ఆనియన్ పేస్ట్ ఆల్రెడీ దాంట్లో మిర్చి అవన్నీ మిక్స్ పట్టుకునేటప్పుడే వేసుకున్నాం. సగం బిర్యానీ అన్నమ్మకి తీగా దాంట్లో పల్లీ పేస్ట్ బాగా ఉడికిపోతుంది అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పల్లీ పేస్ట్ కూడా మధ్యలో వేసుకున్నాను. ఇదేంటి మధ్యలో వేసుకున్నారు అనుకోకండి, ముందే వేసుకోవచ్చు, కాకపోతే నేను మధ్యలో వేసాను కావాలనే. కొంచెం కైమా కదా, ఉడికేది ఉంటుంది ఉడకంది ఉంటుంది. ఇదిగోండి కొంచెం దగ్గరకు అయింది, దగ్గర పడిపోయింది, కొంచెం గట్టిగా అయింది కదా. ఇప్పుడు కొంచెం దగ్గరకు అయ్యేదాకా ఉంచేసుకొని దించేసేసుకోవడమే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా, చాలా బాగా ఉడికిందండి, చాలా దగ్గరకు అవుతుంది. బిర్యానీ అయితే రెడీ అయింది. చేపించిన బిర్యానీ ఇంకా సర్వ్ చేసుకోవటమే. మటన్ కైమా సర్వ్ చేసుకుంటుంది శృతి. బాగుంది కదా ఫ్రెండ్స్, కలర్ఫుల్గా ఉంది. తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.